తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. ఆసరా చేయుత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం 2,50,000 పెన్షన్లు అయితే మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే తేదీ అయితే ఇక్కడ మనకు ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఈ తేదీలో చూసుకున్నట్టయితే మనకు కొత్తగా 2,50,000 పెన్షన్లు అయితే అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి వీటికి సంబంధించి ఎక్కువ ఎవరు ఇక్కడ పెన్షన్లు పొందనున్నారు అనే వివరాలు అనేవి మీకు అందిస్తాను అనమాట. కొత్తగా 2,50,000 పెన్షన్లు ఈ నెల 15న మంజూరు చేసేందుకు రాష్ట్రంలో కొత్త పెన్షన్లు పంపిణీకి అయితే ముహూర్తం ఖరారైంది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని అయితే ఈ నెల 15న సుమారు 2,50,000 కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేసేందుకు ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టనుంది. ఇటీవల చూసుకున్నట్టయితే పెన్షన్లకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారన్నమాట. సో ఇప్పటికే పెన్షన్లు తొలగించి చేశారు. దాదాపు అయితే 1,00,000 పెన్షన్లు అయితే తొలగించి చేశారు అనమాట. సో మరణించిన వారి యొక్క పెన్షన్లు కానివ్వచ్చు, ఇప్పటివరకు అయితే ఇంకా మరో 80,000 కూడా పెన్షన్లు ఇక్కడ తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అయితే అనర్హుల పెన్షన్లు అయితే తొలగించుకుంటూ వస్తుందన్నమాట. సో ఇక్కడ మరణించిన వారి యొక్క పెన్షన్లు అనర్హుల కింద గుర్తించారనమాట. ఫ్యామిలీ వారు పొందుతున్న పెన్షన్లు అందరూ కూడా ఇక్కడ తొలగించి అయితే చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ సీఎం రేవంత్ లాంఛనంగా ప్రారంభిస్తారని అయితే జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రులు లబ్ధిదారులకు ప్రాసెసింగ్స్ కూడా అందజేస్తామని అయితే తెలుస్తుంది. కొత్తగా ఇక్కడ తలసేమియా అలాగే సికిల్ సెల్ అలాగే ఎనిమియా బాధితులకు పింఛన్లు ఇవ్వనున్నారన్నమాట. సో ఇక్కడ మీకు అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా తోటి స్నేహితులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. పెన్షన్కి సంబంధించి ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కొత్తగా 2,50,000 పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మంజూరు చేయనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో అందరూ కూడా ఈ పెన్షన్ల అప్లికేషన్ అయితే పెట్టుకున్న వారు అందరూ కూడా పొందగలరన్నమాట. సో ఇప్పటికే రాష్ట్రంలో పెన్షన్లు లేక ఇబ్బందులు అయితే చాలామంది అయితే పడుతున్నారు. సో ఈ అందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో అలాగే ఇప్పటివరకు పెన్షన్లు అనేవి ఎన్ని లక్షల పెన్షన్లు అనేవి మరి తొలగించారు, 1,00,000 పెన్షన్లు అయితే తొలగించారు అన్నమాట. సో వాటి యొక్క వివరాలు మరో 80,000 పెన్షన్లు కూడా ఇక్కడ తొలగించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ క్షేత్రస్థాయి పరిశీలన ఊహించిన దానికంటే ఎక్కువగా చూసుకున్నట్టయితే మనకు లైవ్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియలో ఇప్పటివరకు 1,00,000కు పైగా అనర్హులను అయితే గుర్తించారు. కేవలం 3 నెలల్లోనే ఏప్రిల్ నుంచి 60,000కు అయితే పైగా పేర్లు అయితే తొలగించబడ్డాయి. ఒకే రోజు ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని గ్రామాలలో 80 గ్రామాల మందికి పైగా మృతుల సంఖ్య పేర్లు అయితే తొలగించిన సంగతి తెలిసిందే. సో ఇక్కడ మృతుల సంఖ్య పేర్లు కానివ్వచ్చు, అలాగే ఎంప్లాయీస్ పెన్షన్లు కానివ్వచ్చు, అనర్హుల పెన్షన్లు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తిగా తొలగించడం అయితే జరుగుతుందన్నమాట. సో వీరి యొక్క ప్లేస్లో చూసుకున్నట్టయితే 2,50,000 పెన్షన్లు అయితే మంజూరు చేసిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నవారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి గైస్. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.